ఈజీగా ఇంట్లోనే చేసుకునే బోండాలు తయారు చేసుకోవడం చూద్దాం. మైదా పిండి బోండా చేసుకుందామని కేజీ మైదా తీసుకున్నా, పెరుగు, పెద్ద కప్పు పెరుగు తీసుకున్నా కదా. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు, అర టీ స్పూను సోడా, తినే సోడా అంటారు కదా అది, ఈ స్పూన్ తోటి 1.5 స్పూన్ వేసుకుంటాను నేను. మీరు రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకో. ఒక స్పూను జీలకర్ర, పెరుగు మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు పెరుగు తీసుకున్న టిఫిన్లోనే నీళ్ళు వేసుకున్నా. మనం తీసుకున్న మైదా పిండి వేసేసుకోవాలి. మనం తీసుకున్న కేజీ పిండి వేసేసుకున్నా. ఇప్పుడు నీళ్ళు వేసుకొని, సరిపడా నీళ్ళు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మంచిగా కలిపేసుకున్నా. ఇట్లా స్మూత్గా ఒక గంట సేపు ఇట్లానే వదిలేస్తా. ఎందుకంటే నేను ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటాను కాబట్టి పెద్ద గిన్నెలో కలుపుకున్నా. మంచిగా బీట్ చేసుకోవడానికి కూడా మంచిగా పిండి ప్లప్పిగా మంచిగా బోండా వేసినప్పుడు మంచిగా వస్తుంది పొంగుతూ. ఇప్పుడు ఒక గంట సేపు తర్వాత చూద్దాం. ఇప్పుడు ఒక గంట తర్వాత అల్లం ముక్కలు, కొత్తిమీరాకు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మళ్ళీ పిండి అంతా కలుపుకోవాలి. మంచిగా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చినాక తిరిగేసుకోవాలి. ఇలాగే మళ్ళీ వేసుకోవాలి. అన్నీ రెడీ అయిపోయినాయి. ఈ వీడియో మనకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి.